తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గత నెల రోజులుగా పశ్చిమాసియా ఆకాశంలో నిప్పులు కురుస్తున్నాయి. క్షిపణుల గర్జనలు, బాంబుల మూతతో ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. అయితే ఈ మారణ హోమానికి ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. యుద్ధం వల్ల కలిగే నష్టాన్ని గుర్తించిన ఆయన ఇరాన్ను దారికి తెచ్చుకోవడానికి శాంతి మంత్రాన్ని ప్రయోగిస్తున్నాడు. ఇందులో భాగంగానే అత్యంత కీలకమైనటువంటి 15 సూత్రాల ప్రణాళికను ఇరాన్ ముందు ఉంచారు. ఒకవైపు ఇరాన్ తన పంతాన్ని వీడకుండా ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపైన దాడులు కొనసాగిస్తున్న ట్రంప్ మాత్రం చర్చల ద్వారానే ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచిస్తున్నాడు. ఈ మేరకు తన డిమాండ్ను పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ద్వారా ఇరాన్కు చేరవేసి శాంతి కోసం తంటాలు పడుతున్నాడు. ఇక ఈ 15 సూత్రాల ప్రణాళికలో ట్రంప్ పెట్టిన షరతులు ఇరాన్కు మింగుడు పడని విధంగా ఉన్నాయి. ప్రధానంగా నెల రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని ఆయన కోరుతున్నాడు. ఈ విరామ సమయంలో శాంతి చర్చలు జరిపి శాశ్వత పరిష్కారం కనుగొనాలని భావిస్తున్నాడు. అయితే ఇరాన్ అణు సామర్థ్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నాడు. నతాంజ్, ఇస్ఫహాన్ ఫోర్ట్ వంటి కీలక అణు కేంద్రాలను వెంటనే మూసివేయాలని, అక్కడ ఉన్న శుద్ధి చేసిన అణు ఇంధనాన్ని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థకు అప్పగించాలని తెగేసి చెప్పారు. అంతేకాదు ఇరాన్ గర్వంగా భావించేటువంటి బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాన్ని కూడా నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడు. కేవలం ఆత్మరక్షణ కోసం మాత్రమే క్షిపణులను వాడుకోవాలని, ఇతరులపై దాడులకు వాటిని ఉపయోగించకూడదని షరతు విధించాడు. మరోవైపు అంతర్జాతీయ వాణిజ్యానికి గుండెకాయ వంటి అర్మోజ్ జలసంధిపైన ట్రంప్ ప్రత్యేక దృష్టి సారించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సముద్ర మార్గాన్ని మూసివేయకూడదని, నౌకల రాకపోకలకు ఆటంకం కలిగించకూడదని హెచ్చరించాడు. అలాగే ఇరాన్ తన ప్రాక్సీ నెట్వర్క్ను వదిలిపెట్టాలని, పొరుగు దేశాలలో తన ప్రభావాన్ని తగ్గించుకోవాలని సూచించాడు. ఇరాన్ సరిహద్దులలో ఏం జరుగుతుందో తెలుసుకునే పూర్తి అధికారం అంతర్జాతీయ అణు ఇంధన సంస్థకు ఉండాలని కూడా ఆయన పట్టుబడుతున్నాడు. ఒకవేళ ఇరాన్ ఈ కఠినమైన షరతులకు తలొగ్గితే అమెరికా కొన్ని భారీ ఆఫర్లను కూడా ప్రకటించింది. ఇరాన్పై ఉన్న అన్ని అణు సంబంధిత ఆంక్షలను ఎత్తివేస్తామని, గతంలో వేధించినటువంటి స్నాప్ బ్యాక్ విధానాన్ని కూడా రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక బుషెహర్లో విద్యుత్ ఉత్పత్తి కోసం పౌర అణు ప్రాజెక్టును అభివృద్ధి చేసుకోవడానికి అమెరికా పూర్తి మద్దతు కూడా ఇస్తుందని ఆశ చూపాడు దీంట్లో ట్రంప్. అయితే ట్రంప్ పంపుతున్న ఈ శాంతి సందేశాలను ఇరాన్ మాత్రం బేఖతారు చేస్తుంది. అమెరికా మాటల్లో నిజాయితీ లేదని భావిస్తూ తన దాడుల తీవ్రతను పెంచుతుంది. ఇజ్రాయెల్, కువైట్, సౌదీ అరేబియా వంటి దేశాలపైన ఇరాన్ నిరంతరం బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. శాంతి ప్రణాళికలు ఒకవైపు కొనసాగుతున్న క్షేత్రస్థాయిలో మాత్రం యుద్ధ మేఘాలు మాత్రం ఏమాత్రం తొలగడం లేదు. ట్రంప్ పెట్టిన 15 డిమాండ్లు ఇరాన్ సార్వభౌమ అధికారానికి సవాలుగా మారాయని ఆ దేశ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం పంపిన ఈ ప్రతిపాదనలకు ఇరాన్ ఎలా స్పందిస్తోంది? యుద్ధం ఆగుతుందా లేక మరింత ముదురుతుందా అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాలలో ఉత్కంఠగా మారింది.